ఎస్ మీ వెనుక ఒక పైతాను స్పిరిట్, ఎస్ పైతాన్ యొక్క ఆత్మ మీ చుట్టూ సంచారం చేయడం నేను చూస్తున్నాను. సో అందువల్ల ఈ ఒళ్ళంతా కూడా టైట్గా కట్టేసినట్టు, నొప్పిగా ఉన్నట్టు, ఎస్ ఏదో ప్రాణం పోతున్నట్టు, ఏదో గట్టిగా పట్టేసినట్టు ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా మీకు? ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు ఉంటుంది సార్. ఊపిరి ఆగిపోతున్నదేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. 6 months నుంచి అలాగే ఉంది. 6 months నుంచి మీకు అలాగే ఉంది. ఇదివరకు అలా లేదు. ఇదివరకు అలాగ లేదు. ఇంట్లో ఎవరికి కూడా తెలీదు నాకు అలా ఉంది అనేసి. ఇంట్లో ఎవరికి కూడా తెలీదు. మీరు ఫస్ట్ టైం నేనే మీకు చెప్తున్నాను. నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీకు తప్ప ఇలా 6 months నుంచి పట్టేసినట్టు, ప్రాణం పోతున్నట్టుగా ఉన్నట్టు కానీ మీకు తప్ప, నేను చెప్తే తప్ప ఇంకెవరికి తెలియదు. వావ్! మిమ్మల్ని స్పిరిట్ లో, ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు ఎస్ ఎవరమ్మా ఫ్యూచర్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఆశ కలిగినది ఎవరు? అలాగే ఆ ఉద్దేశంతో చదవాలనుకునేది ఎవరమ్మా? మీ చెల్లెలు. మీ చెల్లెలు ఏం కోరుకుంటుందమ్మా? మీ చెల్లెలు ఏం చేస్తుందమ్మా? కోర్టులో జాబ్ వచ్చింది. కోర్టులో జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ విషయంలో కొంచెం సాటిస్ఫాక్షన్ గా లేదండి. అవునమ్మా, ఎందుకంటే హైకోర్టులో చూసినప్పుడు ఏంటంటే మీ అమ్మగారికి మీ సిస్టర్కి హైకోర్టులో కొంచెం బాగా పని ఒత్తిడి, మీ అమ్మాయికి పని ఒత్తిడి నేను చూస్తున్నాను, సిస్టర్కి పని ఒత్తిడి నేను చూస్తున్నాను. సో అందువల్ల కొంచెం వేరే గవర్నమెంట్ జాబ్, కొంచెం ఆరాంగా చేసేటువంటి గవర్నమెంట్ జాబ్ వస్తే బాగుంటుందని చెప్పేసి మీ సిస్టర్ అనుకుంటున్నాను. అవునమ్మా? అవునండి. ఏమనుకుంటున్నారమ్మా? జాబ్ ఇంకోటి కావాలి అనుకుంటున్నాను. జాబ్ ఇంకొకటి కావాలని అనుకుంటున్నారు. ఓకే, రైట్. నేను మీ సిస్టర్ కోసం ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ ఆత్మలోకంలో మిమ్మల్ని చూసినప్పుడు నాకు మీ వెనుక ఒక పైతాను స్పిరిట్, పైతాన్ యొక్క ఆత్మ మీ చుట్టూ సంచారం చేయడం నేను చూస్తున్నాను. సో అందువల్ల ఈ ఒళ్ళంతా కూడా టైట్గా కట్టేసినట్టు, నొప్పిగా ఉన్నట్టు, ఏదో ప్రాణం పోతున్నట్టు, ఏదో గట్టిగా పట్టేసినట్టు ఎవరికి అనిపిస్తుందమ్మా? నాకే అనిపిస్తుంది. ఏమనిపిస్తుందమ్మా మీకు? ఊపిరి ఆగిపోతుందేమో అన్నట్లు ఉంటుంది సార్. ఊపిరి ఆగిపోతున్నదేమో అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. 6 months నుంచి అలాగే ఉంది. 6 months నుంచి మీకు అలాగే ఉంది. ఇదివరకు అలా లేదు. ఇదివరకు అలాగ లేదు. ఇంట్లో ఎవరికి కూడా తెలీదు నాకు అలా ఉంది అనేసి. ఇంట్లో ఎవరికి కూడా తెలియదు. మీరు ఫస్ట్ టైం నేనే మీకు చెప్తున్నాను. నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మీకు తప్ప ఇలా 6 months నుంచి పట్టేసినట్టు, ప్రాణం పోతున్నట్టుగా ఉన్నట్టు కానీ మీకు తప్ప, నేను చెప్తే తప్ప ఇంకెవరికి తెలియదు. వావ్! మీలో ఒంట్లో ఉన్నటువంటి ఒక దురాత్మ నేను చూస్తున్నానమ్మా. ఇక దురాత్మ ఈరోజు మీలో నుంచి బయటికి రాబోతుంది. ఆత్మలోకంలో నేను చెక్ చేసినప్పుడు 2023 సంవత్సరం, 2023 సంవత్సరం నేను జూలై మాసం, జూలై మాసం నేను చూస్తున్నాను. ఈ జూలై మాసం నేను చూసినప్పుడు సడన్గా ఎవరో మీకు సంబంధించిన వాళ్ళు లాస్ట్ ఇయర్ ఎవరో చనిపోవడం నేను చూస్తానమ్మా. ఎవరో చనిపోయారు లాస్ట్ ఇయర్. మీకు సంబంధించిన చుట్టాలు ఎవరో చనిపోవడం నేను చూస్తున్నాను. సిక్నెస్ చనిపోయారు. అది లాస్ట్ ఇయర్ ఎవరు చనిపోయారమ్మా? గుర్తు చేసుకోండి. లాస్ట్ ఇయర్ మీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మీ యొక్క పేరెంట్స్కు సంథింగ్ లేక మీ పేరెంట్స్కు సంబంధించిన వాళ్ళు నేను చూస్తున్నాను. వాళ్ళు చనిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు అదే మాసం చనిపోయిన వ్యక్తులు కల్లోకి రావడం నేను చూస్తున్నాను. లాస్ట్ ఇయర్ మీకు చనిపోయిన వ్యక్తులు మీ కల్లోకి వచ్చేవాళ్ళమ్మా? తాత, మామయ్య వచ్చేవారు. చనిపోయారు వాళ్ళు. చనిపోయారు, కానీ చనిపోయినటువంటి మీ తాతయ్య, మీ మామయ్య తరచు మీ కళ్ళలోకి వచ్చేవారు. అవునమ్మా? ఎస్. తాతయ్య మీ కళ్ళలోకి వచ్చేసి వాళ్ళు మిమ్మల్ని మేమున్న స్థలానికి రమ్మని చెప్పేసి తాత మీ యొక్క చనిపోయిన వ్యక్తులు అంటున్నారు. నెక్స్ట్ ఆత్మలోకంలో నేను చూసినప్పుడు సడన్గా నాకెందుకమ్మా, నేను ఒంటరిగా కూర్చొని డోర్ వేసేసుకొని ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రభువా నాకెందుకు ఈ పరిస్థితి ఉన్నది, నాకెందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది, ప్రభువా ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి డోర్ వేసుకొని ఒంటరిగా ఉంటూ ఏడ్చేది ఎవరమ్మా? మీరు ఏమని ఏడుస్తున్నారమ్మా? ఏంటి ప్రభా ఈ పరిస్థితి, ఎటు తిరిగినా ఒంటరి దాన్నే కదా, ఎవరంటూ నాకు లేరు,
నువ్వు తప్ప ఇంకెవరు ఎవరు లేరు. లేరని చెప్పేసి మీరు బాధపడుతున్నారు. అవునమ్మా. అవును. నెక్స్ట్ ఆత్మలోకంలో నేను చూసినప్పుడు ఎస్ గతంలో సంథింగ్ లైక్ ఎస్ మీ కుటుంబం మీద చూసినప్పుడు నాకు ఒంటరితనం కలిగించేటువంటి ఒక శాపం మీ కుటుంబం మీద పనిచేయడం నేను చూస్తున్నామా. సో అందువల్ల మీ కుటుంబంలో ఎస్ కొంతమంది ఒంటరిగానే జీవించడం నేను చూస్తున్నాను. ఎస్ కొంతమంది ఒంటరిగా జీవించడం చూస్తున్నాను. అంటే ఎస్ ఎవరమ్మా గతంలో ఒంటరిగా జీవించింది ఎవరు మీ కుటుంబంలో? ఎస్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా భార్య భర్తల మధ్య గొడవ వచ్చేసి సపరేట్ కావడం నేను చూస్తున్నాను. సో వారు వేరువేరుగా జీవించడం నేను చూస్తున్నాను. నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత జీవిత భాగస్వామి విడిచేసి వెళ్ళిపోవడం నేను చూస్తున్నాను. అలా ఎవరికి జరిగిందమ్మా మీ ఫ్యామిలీలో? నాకే జరిగింది. మీకే జరిగింది. ఏమైందమ్మా మీకు? భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. మీ భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఎస్ అదే మిమ్మల్ని ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఎస్ తెలియచేస్తాను ఏంటంటే మీ హస్బెండ్ ఎస్ మీ హస్బెండ్ ఫోటో సంథింగ్ ఏదో మీ ఫోన్లో నాకు కనిపిస్తుందమ్మా. మీ ఫోన్లో ఉందమ్మా మీ హస్బెండ్ ఫోటో? ఉంది. ఎస్ కొంచెం లైట్ గడ్డం ఆత్మలోకంలో చూసినప్పుడు లైట్ గడ్డం కొంచెం గడ్డం ఉన్న వ్యక్తి నేను చూస్తున్నాను. ఫేస్ కొంచెం నల్లగా మరీ నల్ల కాదు గడ్డము కొంచెం నల్లగున్న వ్యక్తి నేను చూస్తున్నాను. ఎవరమ్మా అది? మా ఆయన. మీ ఆయన ఎలా ఉంటాడమ్మా? రౌండ్ ఫేస్ ఉంటుంది, కొంచెం గడ్డం ఉంటుంది. కొంచెం గడ్డం ఉంటుంది అండ్ కొంచెం మరీ నల్ల కాదు కొంచెం నల్లగా ఉంటాడు. అవునమ్మా? కరెక్టేనా? మీ ఫోన్లో ఉన్నటువంటి వ్యక్తి అదే ఫోటో ఉంది. ఎస్ ఆత్మలోకంలో నేను చూసినప్పుడు నాకు ఎస్ గతంలో కొన్ని ఇష్యూస్ రావడం నేను చూస్తున్నాను. ఎస్ మీ యొక్క హస్బెండ్ నేను చూసినప్పుడు నాకు మీ హస్బెండ్ మీద ఒక వేరే స్త్రీ యొక్క ప్రభావం భారీ స్థాయిలో ఉండడం నేను చూస్తున్నాను. ఎస్ గతంలో వేరే స్త్రీ విషయం ఏదైనా కొంచెం గొడవ కానీ డిస్టర్బెన్స్ కానీ ఏమైనా జరిగిందమ్మా? జరిగింది. మీ హస్బెండ్ విషయంలో మీ హస్బెండ్ చూసినప్పుడు నాకు వేరే స్త్రీ కనిపిస్తుంది. ఆ స్త్రీ విషయంలో ఆ స్త్రీ మీ హస్బెండ్ మీద కొంచెం వశీకరణ లాంటిది చేయడం నేను చూస్తున్నాను. వశీకరణ చేసిన తర్వాత మీ హస్బెండ్ అన్నాడు నువ్వు నాకు నచ్చలేదు, నాకు వద్దు, నాకు ఆ స్త్రీనే కావాలి అని చెప్పేసి ఆ స్త్రీ విషయంలో కొంచెం గొడవ కావడం చూస్తున్నాను. జరిగిందమ్మా? జరిగింది. ఏం జరిగిందో చెప్పండి అమ్మా. గొడవ పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఏ విషయంలో గొడవపడి వెళ్ళిపోయాడమ్మా? నన్ను చేసుకున్నాక తను కావాలని చెప్పేసి వెళ్ళిపోయాడు. మిమ్మల్ని చేసుకున్న తర్వాత నువ్వు నాకు నచ్చలేదు, ఆ స్త్రీయే కావాలని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. అవునమ్మా? అవును. రైట్. సో అందువల్ల అప్పటి నుంచి కూడా మీరు ఎస్ ఒంటరితనంతో డిప్రెషన్తో మీరు బాగా పీడించబడుతున్నారు. రేకే షుకుజా రెబెగెడెగే జే రుబనదర జేకే షుకుజా సరంగా మిమ్మల్ని ఆత్మలో చూసినప్పుడు నాకు ఎస్ ఏందమ్మా నాకు మీరు పోలీస్ స్టేషన్ వద్ద కనిపిస్తున్నారు. ఆత్మలోకంలో చూస్తాం నాకు పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ దగ్గర వద్దకు మీరు గతంలో వెళ్ళారమ్మా? వెళ్ళానండి. కోర్టు కేసులో ఉంది. ఎస్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్లో ఏంటంటే నా హస్బెండ్ నన్ను మోసం చేశాడు లేకపోతే కొన్ని కేసెస్ ఎవరో పెట్టమని చెప్పారు. సో మీరు వెళ్ళి మీ హస్బెండ్ మీద కూడా కొన్ని కేసెస్ మీరు పెట్టారు. అవునమ్మా? ఎస్ అందులో నేను కొన్ని సెక్షన్స్ నేను చూస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఏదో డొమెస్టిక్ వైలెన్స్ ఏదో కేసు ఉంది. నెక్స్ట్ తర్వాత ఇంకొన్ని 1, 2, 3 నాకు 3 సెక్షన్స్ నేను చూస్తానమ్మా. 3 సెక్షన్స్ 1, 2, 3 నాకు 3 సెక్షన్స్ వల్లే కనిపిస్తున్నాయి. మీరు కేసు పెట్టారు. సో ఇప్పుడు ఆ కేసు పెండింగ్లో ఉంది. కేసు కోర్టులో రన్ అవుతుంది. అవునమ్మా? కోర్టులో ఉంది. పోయిన ఫిబ్రవరి 29కి నాకేం అవసరం లేదనేసి నేనే వెళ్ళి రిటర్న్ కేసు తీసేసుకున్నాను. మీరు నాకు అవసరం లేదని చెప్పేస్తే మీరే రిటర్న్ కేసు మీరే కేసు వాపస్ తీసుకున్నారు. ఓ షబరదరజి అంటే మీకు హస్బెండ్ వద్దు అని డిసైడ్ చేసుకున్నారమ్మా? తను చేసే టార్చర్ని బట్టి ఇంకా నాకు వద్దు అని అనుకుని నేను సో మీరు వద్దు అనుకొని చెప్పేసి ఇక నీ మాన మీరు జీవించండి, ఇక నా మాన నేను జీవిస్తా అని చెప్పేసి సో మీరు మీ హస్బెండ్కి మీద ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా ఎస్ తీసేసి మీరు ఎస్ మీరు మీ హస్బెండ్ రిలీజ్ చేశారు. అవునమ్మా? రైట్.
సరే అమ్మా, నేను అప్పటి నుంచి నాకు మీ ఒంట్లో ఏంటంటే ఒక డిస్టర్బెన్స్ కలిగించే దురాత్మ మీ ఒంట్లో సంచారం చేస్తుంది. అలాగే ఈ యొక్క ఛాతి భాగంలో అమ్మా ఆత్మలోకంలో చూసినప్పుడు ఈ యొక్క ఛాతి భాగంలో ఒక సాతాను యొక్క ఆత్మ మీ యొక్క ఒంటిని ఇట్లా గొలుసుతో కట్టేసి పడడం నేను చూస్తున్నాను. అందువల్ల ఈ భాగం అంతా కూడా టైట్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. అవునమ్మా, రైట్. సో గతంలో మీ హాస్పిటల్ మిమ్మల్ని సీరియస్గా టార్చర్ చేసినప్పుడు కూడా మీరు ఈ జీవితం ఎందుకు దండుగా చేస్తే బాగుండని చెప్పేసి మీరు అనుకొని 1 2 ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు 2 సార్లు మీరు సూసైడ్ ప్రయత్నం లాంటిది ఏదో చేయడం చూస్తున్నాను. అవునమ్మా, చేశారమ్మా? చేశాను, కానీ ధైర్యం సరిపోలేదు. 2 సార్లు మీరు ప్రయత్నం చేశారు, కానీ చావడానికి మీకు ధైర్యం సరిపోలేదు. సో కాబట్టి చావు ఉచితమే, కానీ చావడానికి ధైర్యం చాలదు. అవునండి, చావడానికి ఏ ఖర్చు ఉండదు. ఆసుపత్రికి అయితే ఖర్చు ఉంటుంది. ఎస్, చనిపోయిన తర్వాత కూడా సమాధి చేయడానికి ఖర్చు ఉంటుంది, కానీ చావడానికి ఖర్చు లేదు. కానీ చనిపోదామని ప్రయత్నం చేసేసరికి మీకు చావాలంటే భయం అనిపించి వెంటనే ఆ యొక్క ప్రయత్నం విరమించుకున్నారు. అవునమ్మా? అవును. రైట్. నాకు నీ ఒంట్లో కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయమ్మా, మీ ఒంట్లోంచి బయటకు వచ్చేస్తాయి. ఎస్, అలాగే నాకు సంథింగ్ లైక్ మీ కుటుంబంలో మీ జీవితంలో ఓ కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, రేకేషుకుజీ ఏదో సంథింగ్ లైక్ ఏదో చిన్నపాటి హౌస్ లాంటివి నేను చూస్తున్నానమ్మా. హౌస్ విషయంలో కూడా ఏదో కార్యం చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఎస్, హౌస్ విషయంలో సంథింగ్ ఏదో హౌస్ లాంటివి నేను చూస్తున్నాను. రేకేషుకుజీ. ఎస్, నాకు చాలా విషయాలు కనిపిస్తున్నాయి. నేను మీకోసం ప్రార్థన చేస్తానమ్మా. కళ్ళు మూసుకోండి. మీ ఒంట్లో ఉన్నటువంటి ప్రతి దురాత్మ ఎస్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ కళ్ళు మూసుకోండి. ఆ దురాత్మ మీలోంచి బయటకు వచ్చేస్తుంది. ఎస్, అందరూ చేతులు చాపండి. ఈ బిడ్డ ఒంట్లో ఉన్నటువంటి దురాత్మ ఏదైనా సరే ఎస్ చేతులు చాపండి. ఎస్, యేసుక్రీస్తు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎస్ కళ్ళు మూసుకోండి. ఒర్రెకేషుకు ఈ బిడ్డ యొక్క పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటలు రిలీజ్ వాచ్ సరి చేయండి. ఎస్, మంటలు టైం సరి చేయండి. మంటలు పరిశుద్ధాత్మ యొక్క మంటలు ఎస్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ బిడ్డ పట్టలోనికి పరిశుద్ధాత్మ యొక్క మంటల్ని రిలీజ్ చేస్తున్నాను. ఒంట్లో ఉన్న దురాత్మ నోరు తెరిచి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలోకి మంటలు పట్టలోనికి మంటలు. ఎస్, దురాత్మ మీ ఒంట్లో ఉంది, అది బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో పరిశుద్ధాత్మ యొక్క మంటలు సంచారం చేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది, ఊపేస్తుంది. దురాత్మలో యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నా, బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరిచి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మంటలో పరిశుద్ధాత్మ యొక్క మంటలు పట్టలు మొత్తం తిప్పేస్తున్నాయి. ఇక దురాత్మ లో తెరుస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామములో కడుపులో పరిశుద్ధాత్మ యొక్క మంటలు కడుపులో తిప్పేస్తున్నాయి. పొట్టంతా తిప్పేస్తుంది, కడుపంతా తిప్పేస్తుంది. దురాత్మలు ఒంట్లో ఉన్న దురాత్మలు మొత్తం గ్యాస్, సుడిగాలి వంటి గ్యాస్ గొంతు వరకు వచ్చేసింది. సుడిగాలి గ్యాస్ గొంతు వద్దకు వచ్చేసింది. దురాత్మలో వికారం, వాంతేస్తుంది. లో తెరుస్తూ అరుస్తున్నా. మంటలో ఒంట్లో పరిశుద్ధాత్మ మంటలు గ్యాస్ వలె సెగజిమ్ముతున్నాయి. గ్యాస్ వలె
ఎగజిమ్ముతున్నాయి. నోటి వరకు ఎగజిమ్ముతున్నాయి. నోటి వరకు, నోటి వరకు, నోటి వరకు, నోటి వరకు ఎగజిమ్ముతున్నాయి. ఇక దురాత్మ బయటకు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. వాళ్ళంతా మంటలో కడుపంతా తిప్పేస్తుంది, తిప్పేస్తుంది. పరిశుద్ధాత్మ యొక్క మంటలు గొంతు వరకు వచ్చేసాయి, గొంతు వరకు, గొంతు వరకు వచ్చేసింది. వికారం, వాంతి బయటకు వచ్చేస్తున్నా. దురాత్మలు నిన్నే బయటకు వచ్చేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. వికారం, వాంతి, వాంతి వేస్తుంది. కడుపంతా తిప్పేస్తుంది. నో తెరుస్తున్నా. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఇప్పుడు మీ కడుపంతా తిప్పేస్తుందమ్మా, తిప్పేస్తుంది. వికారం అనిపిస్తుంది. నోటి ద్వారా కడుపంతా మంటలు. నోటి ద్వారా, నోటి ద్వారా. ఆ దురాత్మ నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతున్నా. ఎవరినేవో ఒంట్లో ఉన్న దురాత్మ నిన్నే బయటకు వచ్చేస్తున్నా. కడుపంతా అభిషేకం, వాటిని మొత్తం ఆవరించేసింది. మంటలు మొత్తం ఆవరించేసింది. మంటలు మొత్తం ఆవరించేసింది. 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 గొంతు వరకు, గొంతు వరకు వచ్చేసింది. నోటి ద్వారా, నోటి ద్వారా బయటకు వచ్చేస్తుంది. దురాత్మలు యేసుక్రీస్తు నామములో శవరణ దరజీ రికెకెషుజీ యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. ఒంట్లో ఉన్నటువంటి డిప్రెషన్ దురాత్మ, సిక్నెస్ దురాత్మ, అనారోగ్య దురాత్మ, ఏ దురాత్మ నా కానీ విడిచేసి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో మీ ఒంట్లో మొత్తం ఏదో తిరుగుతుందమ్మా. సుడిగాలి వంటి అగ్ని ఒంట్లో తిరుగుతుంది. విడుదల పొందుకోండి, విడుదల పొందుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు ముట్టి ఆయన సందర్శిస్తున్నాడు. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. సిక్నెస్ విడిచేసి వెళ్ళిపోతుంది. విడుదల పొందుకోండి, విడుదల పొందుకోండి. యేసుక్రీస్తు నామములో clap your hands and say thank you Jesus. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి వందనాలు యేసయ్యా అని చెప్పండి. Shout and say hallelujah. అందరూ నిలబడి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. జస్ట్ నిలబడి ఈ సమయంలో ప్రార్థన చేద్దాం.